Subscribe to our channel and press the bell icon for the latest updates. వన్డే ప్రపంచ కప్ ముంగిట భారత్ ఓపెనర్లు ఎట్టకేలకు ఫామ్ అందుకున్నారు. ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా ఆదివారం జరుగుతున్న 4వ వన్డేలో శిఖర్ ధావన్ 115 బంతుల్లో 143 సెంచరీతో చెలరేగగా రోహిత్ శర్మ 92 బంతుల్లో 95 శతక సమాన ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియాకి 359 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. సుదీర్ఘ కాలం తర్వాత తొలి వికెట్కి 193 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్ రోహిత్ జోడీ జట్టు భారీ స్కోరుకి బాటలు వేయగా స్లాగ్ ఓవర్లలో రిషబ్ పంత్ 24 బంతుల్లో 36, విజయ్ శంకర్ 15 బంతుల్లో 26 బ్యాట్ జులిపించేశారు. దీంతో 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాపై తొలి 3 వన్డేల్లోనూ నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఆరంభం నుంచే వరుస బౌండరీలతో జోరు అందుకోగా క్రీజ్లో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మొదటి పవర్ ప్లే ముగిసిన తర్వాత బ్యాట్ జులిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ పోటీ పడి మరీ బౌండరీలు బాదడంతో ఒకానొక దశలో భారత జట్టు 370 పై చిలుకు స్కోర్ సాధించేలా కనిపించింది. ఈ క్రమంలో 44 బంతుల్లోనే శిఖర్ ధావన్ అర్ధశతకం పూర్తి చేసుకోగా రోహిత్ శర్మ 61 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది తొలిసారి వన్డేల్లో మొదటి వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ అదే క్రమంలో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ జట్టు స్కోర్ 193 వద్ద 6 కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ అవుట్ అయి సెంచరీని చేజార్చుకోగా 97 బంతుల్లో శిఖర్ ధావన్ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే కెరీర్లో శిఖర్ ధావన్కి ఇది 16వది కాగా ఈ ఏడాది ఇదే మొదటిది కావడం విశేషం. సెంచరీ సాధించిన తర్వాత శిఖర్ ధావన్ శివాలెత్తిపోయాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా బౌండరీల మోత మోగించేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 254 వద్ద ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ అవ్వగా అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ 6 బంతుల్లో 7, లోకేష్ రాహుల్ 31 బంతుల్లో 26, కేదార్ జాదవ్ 12 బంతుల్లో 10 నిరాశపరిచారు. భారత్ జట్టులో కోహ్లీ 4 మార్పులు చేశాడు. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో రిషబ్ పంత్కి చోటిచ్చాడు. పేలవ్ ఫామ్తో నిరాశపరుస్తున్న అంబటి రాయుడుపై వేటు వేసి అతని స్థానంలో కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి స్థానంలో భువనేశ్వర్, జడేజా స్థానంలో చాహల్కి తుది జట్టులో చోటిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.